హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో వింటర్ ఉత్సవ్ మేళా 2025 స్టార్ట్ చేశారు. ఇది సీజన్ 3 అంట. ఇంతకుముందు 2 టైమ్స్ చేశారో తెలీదు. సో వి థాట్ ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని ప్లాన్ చేస్తానంటే దీని గురించి తెలిస్తే మేము వెళ్ళాము. వి వెంట్ ఆన్ అ వీక్ డే, ఫ్రైడే రోజు వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹100. 3 years అబౌవ్ ఉన్న ప్రతి ఒక్కరికి ₹100. ఇది లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ వాటర్ ఇది పెట్టారు. ఇట్స్ నైస్. చూడడానికి బాగుంది విత్ మ్యూజిక్ అండ్ ఆ లైట్స్కి చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో ఏదన్నా నియర్ బై ప్లేస్కి ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఐ హైలీ రికమెండ్, బికాజ్ మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది అండ్ ఈవెన్ వీ హ్యాడ్ గ్రేట్ టైం. సో లోపలికి వెళ్ళంగానే మనకి ఇలా షో తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఎంట్రీ కాగానే పక్కన మనకి ఆర్టిక్ థీమ్లో ఒక స్నో ఏరియా ఒకటి అరేంజ్ చేశారనమాట, విత్ ఆల్ దోస్ వైల్డ్ యానిమల్స్ ఏవైతే అక్కడ ఉంటాయో ఆర్టిక్ థీమ్లో. సో చాలా బాగుంది ఇది కూడా. లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎవరైతే క్రాఫ్ట్మెన్ చేశారో వాళ్ళ ఆర్ట్కి మెచ్చుకోవాలి. చాలా రియల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్లేస్ మీకు చాలా ఖాళీగా అనిపిస్తూ ఉంది, బికాజ్ మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి. అదే ఒకవేళ మీరు వీక్ ఎండ్లో వెళ్తే లైక్ సాటర్డే ఆర్ సండే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇది ఇంకా స్టార్ట్ అయ్యి కూడా హార్డ్లీ 1 week అవుతుంది కాబట్టి ఇంకా చాలామందికి తెలియదేమో. గోన బీ దేర్ టిల్ January 18th, 2026 ఈవినింగ్ 4 to night 10 o'clock దాకా టైమింగ్స్ దీనిది. ఆర్టిక్ ఏరియా దాటంగానే బయట మనకి ఇలా మేళా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెగ్యులర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా అయితే ఉంటుందో మనకి అలా ఉన్నాయన్నీ. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం షాపింగ్ అండ్ ఆల్. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్టాల్స్ ఆల్మోస్ట్ 80% మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇంకా 20% అలానే ఖాళీ ఉన్నాయి. మేబీ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కమింగ్ డేస్లో అవి కూడా నిండిపోతాయేమో. అండ్ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ వాష్రూమ్స్. యూ కెన్ ఎక్స్పెక్ట్ మన దగ్గర వాష్రూమ్స్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో వాష్రూమ్స్ ఒకటి బాగాలేదు, మిగతా అంతా ఓకే. ఫుడ్కి ప్రాబ్లం లేదు. అండ్ గేమ్స్కి యాక్టివిటీస్కి పిల్లలకైతే ఫన్. ద ఓన్లీ సాడ్ పార్ట్ ఈజ్ ఇక్కడ మ్యాక్సిమం గేమ్స్ వచ్చేసి 6 years అబోవ్ ఉన్నాయి. జాయింట్ వీల్ కానీ లేకపోతే ఆ తిరిగేవన్నీ కూడా. ఒకవేళ మీరు ఒక పెద్ద గ్రూప్ తోటి వెళ్తున్నారంటే మాత్రం యూ విల్ హ్యావ్ గ్రేట్ టైం, బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అరౌండ్. తినడానికి కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం డోంట్ మిస్ దిస్ యాక్టివిటీస్. ఇక్కడ కిమ్మి చాలా కోపంగా ఉంది. ఆమెకు అవి జాయింట్ వీల్ అవన్నీ ఎక్కాలంట, కానీ వాళ్ళు అండర్ 6 అలో లేదనేసరికి కొంచెం కోపంగా ఉంది. శ్వేతకేమో ఈ పెద్ద పాపడ్ ఏదో తినాలనిపించిందంట. ఎక్కడ దొరకనట్టు ఆ పాపడ్ తీసుకొని ఫైనలీ కిమ్మికి ఒక గేమ్ ఆడిపించాను. అది జస్ట్ బాల్ త్రో చేయాలి. దాంట్లో నెంబర్ ఎన్ని వస్తుందో అన్ని కౌంట్ చేసి వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తారంట. కిమ్మికి వచ్చిన గిఫ్ట్ చూడండి.
ఇక్కడ కిమ్మీకి ఈ డబ్బా గిఫ్ట్ వస్తే ఆమె ఫేస్ చూడండి, ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేసింది ఏదో టాయ్ ఏదో కావాలని, అది వచ్చేసరికి తీసి కిందకేసి కొట్టింది. అండ్ శ్వేత ఈ రింగ్ గేమ్ ఆడితే తనకి ప్రైజ్ కూడా వచ్చింది, 100 రూపీస్ గెలిచింది. అండ్ మేము ఈ యాక్టివిటీలో బిజీ ఉంటే కిమ్మీ చేస్తున్న పని చూడండి, దాని లోపల మధ్యలో దూరిపోయింది, తలకాయ ఇరుక్కుపోతే తీయడానికి రాలేదు, కొంచెంసేపు కష్టపడాల్సి వచ్చింది. అండ్ నా ఆట అయితే టూ మచ్ ఉంది, నేను వేసిన అన్నీ కూడా బయటనే పడ్డది, ఒక్కటి పడలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ లైక్ 1.5 hour కూర్చున్నాము, అక్కడ తిరిగాము, యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళంగానే మనకి హుస్సేన్ సాగర్ మీద వాటర్ షో ఇది ఉండింది, మ్యూజిక్కి తగ్గట్టు వాళ్ళు వాటర్ ఇది చేశారు. అండ్ దట్ వాజ్ ఆల్సో గుడ్. ఆఫ్టర్ 2 hours స్పెండింగ్ ఇన్ దట్ మేళా, బయటకు వచ్చిన తర్వాత మస్కెటి ఫుడ్ కోర్ట్ ఏదో ఉంటే అక్కడకి మీకు బాగా ఆకలిస్తుంటే ఆమెకి ఇష్టమైన కప్చుప్ తిన్నాం. కాకపోతే ఇది కాకుండా ఐ హైలీ రికమెండ్ వన్ ప్లేస్ విచ్ ఇస్ పిజ్జా డెన్ నియర్ ప్యారడైజ్. అక్కడ పిజ్జా మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి, ఇట్స్ 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 లైక్ 5 out of 5. చాలా ఫేమస్ ప్లేస్ ఇది, నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చేవాడిని, ఇది చాలా రోజులు అయిపోయింది రాక. ఒకవేళ మీరు ఆ ఏరియాలో ఉంటే ప్యారడైజ్ అటు సైడ్ వెళ్ళండి. రష్ చూడండి, మీకు అర్థమైపోతుంది ద రీజన్ వై ఐఎమ్ సజెస్టింగ్. మేము వెళ్ళిన 15 minutesకి మాకు ఆర్డర్ వచ్చింది లక్కీలీ, లేదంటే ఇంకా టైం పట్టేది ఒకవేళ వీకెండ్ అయితే. వీ ఆర్డర్డ్ దిస్ పైనాపిల్ పిజ్జా అండ్ యూ కెన్ సీ ద చీజ్. సో వెళ్తే మాత్రం ట్రై చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.